మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది? సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక. 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. 1,00,000 ఇస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు, ఆఫీసుకు పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది. అంతకంటే పెండే వద్దని. అంటే ఇలా నోరేసుకుని మొగుడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో. అమ్మ భోజనం. కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా 2వ రోజు వాళ్ళ ఇంట్లో బోల్డని నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు ఇచ్చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు, ఎక్సర్సైజు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, పావుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, తాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? ఎలాగా కాదు, ఎలక. సో వాట్? అది మంచం ఎక్కి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అది వచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగని. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేం సినిమా హీరోనా? దొంగని. లైట్లు అయిపోయిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళేస్తున్నారు కరెక్టే, ఆ, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా.
దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేటి అందులో? నేనుండను, వచ్చాను, వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్, ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటబెట్టే. ఆంధ్రాలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ పాతంతా. 25 లక్షలా? ఎవడరా నువ్వు? అగా రేయ్, సార్ చాలా విలువైన విషయాలు చెప్పావు కానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా. నీ సార్ కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా. చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి ఉట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ, ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ. థ్యాంక్ యూ. ఏంటి? ఇవాళ భవన్ గారి పెళ్లి చూపులు కదండి. పెళ్లి చూపులని చెప్పలేదేంటి? నేనేమన్నా స్టిల్ ఫోటోగ్రాఫర్నా? ఏదడిగినా నవ్వుతావు? మధు, ఈ సున్నుండలు పట్టుకెళ్ళి వంటింటో పెట్టు. కాముడు రా అత్తయ్య. పిల్లకి పెళ్లి చూపులంటగా? దాదాపు ఖాయమైపోయినట్టే. నువ్వు కూర్చో. ఈ పిల్ల ఎవరు? అది చెప్పానుగా, హైదరాబాద్ నుంచి వచ్చిందని. మహాలక్ష్మి కూతురా? కొంచెం కాఫీ పట్టరా, గొంతండి సరే, పతండి. కూర్చో, నేను తీసుకొస్తాను. నీ కోకలు కట్టుకోవడం రాదంటే? నీ పేరేంటే? అనసూయ రామలింగం. నాన్న కూతురువి. తెలుస్తాను. మీరు? ఆ? బేబ్ మా అమ్మ. అత్తయ్య, బేబ్ మామలా అవుతుంది. అత్తయ్య, మీ చేత్తో అక్షింతలేయండి. నేను ఎందుకులేవే. అదేంటి, మీరు వేయాల్సిందే, తీసుకోండి. శుభమా అని పెళ్లి చూపులు జరుగుతుంటే నా చేత్తో ఎందుకే? అత్తయ్య, మీ మనసు మంచిది, మీరేస్తే అంతా శుభమే జరుగుతుంది. వేయండి. అక్షంతలు వేయడానికి ఇబ్బంది ఏంటి? చేనొప్ప? కాదే, నాకు 12వ ఏట పెళ్ళయింది, 14వ ఏట మొగుడు పోయాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోయారా? అప్పట్లో నాకు తెలియలేదే. మీకు ఎక్కడే మాట్లాడాలో అస్సలు తెలీదండి. నమస్తే అండి. ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు గట్టం పెట్టక వెంటనే వెళ్ళిపోవాలా? ఏదో ఫోన్ అర్థమై సావదురా. ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే గోల. భానుకి పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి. మొన్నడు ఎవడో వచ్చాడు, అతని క్యారెక్టర్ అంత బాగాలేదని. మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్ వస్తారు మరి. సరే అండి, నాకు ఎందుకు కానీ సుమారుగా ఒక తారీఖు అనుకుందాం. ఈ ఆగస్టుకి నా కూతురుని చేసుకుంటానని చెప్పు. నేను వల్లిని చేసుకోను అనట్లేదు, కానీ భాను కూడా నచ్చే కుర్రాడు దొరకాలి కదా. ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పకో. ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు. యాసంకాలం మజ్జిగానం తిన్నాక మామిట్టం కెట్టుకెళ్ళి పెరట్లో ఆడేస్తాం. ఏడాది తిరిగేసరికి అది చెట్టు అవుద్ది, కాయగా వస్తుంది. కానీ 10 ఎకరాల మామిడి తోట పెంచాలంటే అలా కాదు కదా. రైతు 10 మంది పాలేర్లు, 100 మంది పనులు, వేయడానికి ఎరువులు, కోయడానికి కూలీలు, అబ్బో లెక్కే వేరు. అంటే ఇప్పుడు నీ చెల్లెలు నేను తక్కువ చేసి మాడట్లేదు. అది ఆడపిల్లే, నా కూతురు ఆడపిల్లే. కాకపోతే అది పెళ్ళాక ఏడుస్తూ వెళ్తుంది, నా కూతురు 7 వారాలు నగలతో వెళ్తుంది. అది డబ్బు బలం. అసలు డబ్బే బలం. ఏడే, మీ అత్తయ్య కూతురు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా? ఇప్పుడు
జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు సరే, ఆవిడ సంగతి ఏంటి? కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా? ఏమండే బయటకు వచ్చి మీ కొడుక్కి 4 మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది, వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది. వెంకన్న గారితో మనకు బోళ్ళు లావాదేవీలు ఉన్నాయిరా బాబు. ఆయన కోప్పడితే ఊళ్ళో మనకి మంచినీళ్ళు కూడా పట్టవు, రోడ్డు నడిపోతాం. పెద్దదానికి పెళ్లి కాదు, చిన్నదానికి చదువు రాదు, ఉండడానికి ఇల్లు ఉండదు, ఏమైపోతామని జాగ్రత్త చెప్పొద్దండి. మరీ గట్టిగా నొక్కేసాడరా. మీరు తీసుకెళ్ళండి, నేను డబ్బు తీసుకొని వస్తాను. జాగ్రత్త. బ్రేక్ ఎంత తొక్కినా పర్లేదండి, కానీ యాక్సిలేటర్ ఎక్కువ తొక్కకూడదు, యాక్సిడెంట్లు అయిపోతాయి. వెంకన్న గారు, ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిలేటర్ లాంటిది, కొంచెం చూసి తొక్కండి. లేచాక అడిగిచ్చేయండి.